తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో ఏపీ మినిస్టర్ బాలవీరాంజనేయ స్వామి, స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్సీ కళ్యాణి వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. కామారెడ్డి జిల్లాలో 2 రోజులుగా కురిసిన భారీ వర్షానికి గాంధారి మండలం గుజ్జుల్ తండా శివారులోని డ్యాంకు గండిపడింది. భీమరాజుట్ట వాగు నుంచి వరద పోటెత్తడంతో నీరు పంట పొలాల్లో వృధాగా పోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న నీటిపారుదల శాఖ ఏఈ వంశీకృష్ణ తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. మొరం మట్టితో గండిని పూడ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం ములికిపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. కట్టా వెంకటలక్ష్మి అనే మహిళ ఇంట్లోంచి 5 లక్షల నగదుతో బంగారాన్ని ఎత్తుకువెళ్లారు. తన సోదరుని ఇంటికి వెళ్లగా చోరీ జరిగినట్లు బాధితురాలు తెలిపింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఏఐసీసీ సెక్రటరీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల సహ ఇన్ఛార్జ్ విశ్వనాథన్ కు మంత్రి సీతక్క రాఖీ కట్టారు. అలాగే డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి, అలాగే మాణిక్రావు ఠాకరే, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీలకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. తమకు రాఖీ కట్టిన సీతక్కకు స్వీట్ తినిపించి కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ నేతలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాఖీలు ఆయన సోదరీమణులు కట్టారు. వారికి పాదాభివందనం చేసిన కిషన్ రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డికి సోదరిమణి దొడ్ల సత్యవతి రాఖీ కట్టారు. బాన్సువాడ పట్టణంలో రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి, అక్క తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక రాఖీ పండుగ అని ఆయన తెలిపారు. అరుదైన ఆపరేషన్ చేసి మానవత్వం చాటుకున్నారు కామారెడ్డి మ్యాట్రిక్స్ ఆసుపత్రి వైద్యులు. షుగర్ ఎక్కువ కావడంతో రోగి బాలమ్మని కాళ్లు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ముందుగా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయినప్పటికీ గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రిలో కాలు తొలగించేందుకు వెనకడుగు వేశారు. ప్రైవేట్ ఆసుపత్రిలో లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్పారు. మానవతా దృక్పథంతో తన ప్రాణాలు కాపాడిన ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది ఆ మహిళ.